ఈ గ్రేస్ మార్క్ విషయంలో ఎన్టీఏ మొన్న సుప్రీం కోర్టులో రీటెస్ట్ పెడతాము అని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ గ్రేస్ మార్క్స్ విషయంలో మనకి క్లారిటీ వచ్చింది. కానీ చాలా మంది స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ఇంకా కాన్ఫిడెన్స్ అయితే లేదు. ఎందుకంటే వారు ఇంకా ఏమనుకుంటున్నారంటే పేపర్ లీక్ అయింది, లార్జ్ స్కేల్ ఇర్రెగ్యులారిటీస్ అయ్యాయి అని అనుకుంటున్నారు. సో ఈ స్టేజ్ లో ఎన్టీఏ ఏం చేయాలి దాని గురించి మాట్లాడే ముందర నిన్న కోర్టులో కూడా ఒక 2 పిటిషన్స్ వచ్చాయి. ఒక పిటిషన్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని డిమాండింగ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఒక పిటిషన్ వచ్చింది. అయితే అది రాగానే జడ్జి ఏమన్నారంటే జూలై 8th కి పోస్ట్ చేసినా మీరు అక్కడ ఆర్గ్యూ చేసుకోండి అన్నాడు. వెంటనే ఠక్ మని అనగారు. కానీ అక్కడ లాయర్ ఏమన్నారంటే దిస్ ఇస్ అబౌట్ 24 lakh స్టూడెంట్స్ అనేదో చెప్పబోయాడు. వీ నో దాట్ అంటే జడ్జి ఏమన్నారంటే వీ నో దాట్, ఆర్గ్యూ ఆన్ జూలై 8th, నెక్స్ట్ కేస్ అని డిస్మిస్ చేసేసాడు. ఆ తర్వాత అడ్వకేట్ దాంతో ఊరుకోకుండా ఈ పిటిషనర్ తరఫున అడ్వకేట్ దాంతో ఊరుకోకుండా ఏమన్నాడు, దేర్ ఆర్ స్టూడెంట్స్ కమిటింగ్ సూయిసైడ్ ఇన్ కోటా అని దానికి ఒక ఎమోషనల్ కలరింగ్ ఇచ్చాడు. దాంతో జడ్జి ఏమన్నాడు, డు నాట్ మేక్ అన్నెసెసరీ ఎమోషనల్ ఆర్గ్యుమెంట్స్ హియర్, సూయిసైడ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ దిస్ రీజన్ అని చెప్పేసేసి మీరు జూలై 8th నాడు చూసుకోండి అని వెంటనే ఒక 2-3 నిమిషాల్లో ఈ హియరింగ్ క్లోజ్ అయిపోయింది. సో సుప్రీంకోర్టు ఏ విధంగా ఆలోచిస్తుందో ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, ఎమోషన్స్ పనికిరావు, ఎవిడెన్సే కావాలి, మనకి ఎవిడెన్స్ చూపించాలి. తర్వాత ఇంకొక పిటిషన్ ఎన్టీఏ వాళ్ళు ఇంకొక పిటిషన్ ఫైల్ చేశారు. ఏంటంటే ఈ హైకోర్ట్స్ లో చాలా హైకోర్ట్స్ లో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ట్రాన్స్ఫర్ టు సుప్రీం కోర్ట్ అండ్ ఒకటే ట్యాగ్ దెమ్ ఆల్ టుగెదర్ అని అది సుప్రీం కోర్ట్ లో ఒక పిటిషన్ వేశారు అండ్ మోస్ట్ ప్రాబబ్లీ అది జరుగుతుంది. సో జూలై 8th నాడు, సో ఫైనల్ గా ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే జూలై 8th నాడు ఇవన్నీ హియరింగ్ వస్తాయి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఎన్టీఏ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఇఫ్ యు సీ మన మంత్రి గారు కూడా గత 2 రోజుల నుంచి ఆయన కూడా పబ్లిక్ గా స్టేట్మెంట్స్ ఇస్తారు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నాడు. ఈ ఎన్టీఏ అఫీషియల్స్ వల్ల ఏమీ లాభం లేదనుకున్నారో ఏమో, ఆయనే ఇప్పుడు ప్రెస్ తో మాట్లాడుతున్నాడు. ప్రెస్ లో మాట్లాడుతుంటే ఆయన చెప్పేది ఏంటంటే, మేము ఆల్రెడీ ఆ గ్రేస్ మార్క్స్ విషయంలో మేము డిసైడ్ చేసాం కదా, అది సుప్రీంకోర్టు, అసలు ఆయన ఒక తప్పు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే సుప్రీంకోర్టు డిసైడ్ చేసింది అంటున్నాడు. సుప్రీంకోర్టు ఏం డిసైడ్ చేయలేదు, ఎన్టీఏ వెళ్ళి మేము ఇలా చేస్తాము అని చెప్పారు, రీటెస్ట్ పెడతామన్నారు, ఆ గ్రేస్ మార్క్స్ క్యాన్సిల్ చేస్తామన్నారు, సుప్రీంకోర్టు సారీనంది, అంతే తప్ప సుప్రీంకోర్టు హాజ్ నాట్ గివెన్ దట్ ఆర్డర్. సో ఎనీవే మంత్రి గారు అది చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన అంతా బానే ఉంది కదా, వీఆర్ ఆల్ ఫైన్, చేసేసాం కదా అని అంటున్నారు. అయితే ఒకళ్ళిద్దరు రిపోర్టర్స్ అడిగారు పేపర్ లీక్ అంటే, పేపర్ లీక్ అసలు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అంటే, అప్పుడు ఏదో పట్నా గురించి చెప్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఏం పెద్ద ఇష్యూ లేదు అంటే. గవర్నమెంట్ గానీ ఎన్టీఏ గానీ ఐడియా ఎలా ఉంది అంటే, జూలై 8th నాడు ఆర్గ్యూ చేసుకుందాం, ఆ రోజు ప్రజెంట్ చేద్దాం, ఇదేం పెద్ద ఇష్యూ, ఇదేదో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ అన్నట్టు మాట్లాడతాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకో వాయిదా వస్తుంది, ఇంకో వాయిదా వస్తుంది, ఇంకో వాయిదా వస్తుంది, 3-4 నెలలు ఇలా జరుగుతుంది. ఇంత లోపల కౌన్సిలింగ్ అయిపోతుంది, జనాలు మర్చిపోతారు, వి విల్ గో టు ద నెక్స్ట్ ఈవెంట్ అని అనుకుంటున్నారు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ జరిగేది కూడా అదే, అన్లెస్ వీ హ్యావ్ సమ్ గ్రేటర్ ఎవిడెన్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకటి పట్నాతో పాటు గుజరాత్ లో గోధ్రాలో ఇంకో ఇన్సిడెంట్ అయిందని తెలిసింది. కానీ అక్కడ గోధ్రాలో మాత్రం ఇట్ ఈస్ నాట్ అ పేపర్ లీక్ కేస్. అక్కడ ఏమైందంటే ద సెంటర్ సూపర్వైజరే ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ స్కామ్. ఏం చేశాడంటే ఓఎంఆర్లు కలెక్ట్ చేసేసిన తర్వాత he was trying to, along with some helpers, he was trying to change the OMR change చేయడం కాదు, OMR లో యాజ్ పర్ ఆన్సర్ కి మార్క్ చేయడానికి ట్రై చేశాడు. దట్ వాస్ ద ప్లాన్. బట్ పోలీసులకి తెలిసింది, వాళ్ళు అది ఆపారు. సో ఇట్ డిడ్ నాట్ హ్యాపన్. కానీ దట్ వాస్ ది అటెంప్టెడ్ స్కామ్ ఇన్ దట్ గోధ్రా సెంటర్. సో ఇప్పుడు మన దగ్గర అంటే గోధ్రా సెంటర్ ఈజ్ నాట్ అ పేపర్ లీక్, ఇదేంటంటే ఓఎంఆర్ మ్యానిపులేషన్ అనొచ్చు గోధ్రాలో. కానీ అది జరగలేదు, ఎందుకంటే పోలీస్ హావ్ స్టాప్ దాట్. నెక్స్ట్ ఇది పట్నా, ఈ 2 కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కోర్టులో ఏం చెప్పినా కూడా ఇన్ ద మైండ్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ ఏదో పెద్ద ఘోటాలా అయిపోయింది, పెద్ద స్కామ్ అయిపోయింది అన్న విషయం అయితే ఉన్నది. ఎందుకంటే దానికి బేసిక్ ప్రాబ్లం అన్నది వీళ్ళు కోర్టులో ఎంత ఆర్గ్యూ చేసినా ప్రాబ్లం అన్నది అది కాదు. ప్రాబ్లం అంతా మనకి ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ వాట్ ఎన్టీఏ హ్యాస్ టు ఫోకస్ ఆన్. ఏంటది? ర్యాంక్, మార్క్స్ వర్సెస్ ర్యాంక్. ఇప్పుడు ఈ టేబుల్ చూస్తే
720 ఫస్ట్ ర్యాంక్ లాస్ట్ ఇయర్, ఈసారి నో ప్రాబ్లం. కానీ 700 మార్క్స్ కి లాస్ట్ ఇయర్ 347 ర్యాంక్ అయితే ఈ సంవత్సరం ఎంత ఉంది? 2160. అంటే ఎంత పెరిగింది? 1813. అంటే ఈ మార్క్స్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాని వల్ల ర్యాంక్స్ లో ఇంత తేడా వచ్చింది, 1813. తర్వాత 680కి ఎంత చేంజ్ ఉంది? 7132. మీరు కిందికి వస్తే 600కి వస్తే చూడండి, లాస్ట్ ఇయర్ 600కి వస్తే 29,348 ర్యాంక్ అయితే ఈ సంవత్సరం ఎంత అయింది? 81,179. అండ్ ఫైనలీ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 51,831 డిఫరెన్స్ వచ్చింది. 51,000 హ్యూజ్ నంబర్. అసలు ఉన్నవే మొత్తం ఆల్ ఇండియా గవర్నమెంట్ సీట్స్ ఉన్నవే 50,000, ఆల్ రైట్, 55,000 దగ్గర. సో ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి అక్కడ. అండ్ ఓపెన్ కేటగిరీలో ఇంకా తక్కువ ఉంటుంది. సో స్టూడెంట్ ఎవరైతే లాస్ట్ ఇయర్ సేఫ్ గా మనకి గవర్నమెంట్ సీట్ వస్తుందని అనుకుంటాడో ఈసారి అదే మార్కింగ్ గవర్నమెంట్ సీట్ రావట్లేదు. సో ఆబ్వియస్లీ హీల్ బి డిసప్పాయింటెడ్. ఇంకా కిందికి వెళ్తే మనము 520కి లాస్ట్ ఇయర్ 90,210 అయితే ఈ సంవత్సరం 1,80,000 అంటే 90,000. ఇంకా కిందికి వెళ్తే లక్షల్లో ఉంది ఈ డిఫరెన్స్. సో ప్రాబ్లం మీరు ఎంత చెప్పినా people will not be convinced. So NTA ఈ తరుణంలో వాట్ ఎన్టీఏ హ్యాస్ టు డూ ఇస్ షేర్ ఇన్ఫర్మేషన్. మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయకపోతే రూమర్ మాంగరింగ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏదో అనుకుంటున్నారు, July 8th నాడు మేము ఆర్గ్యూ చేసుకుంటాం, అది కోర్టు అది నడిపిస్తాం, అది కోర్టు మేనేజ్ చేసుకుంటాం అన్నది అనుకుంటారు. ఎందుకంటే డెఫినెట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే మనకి పీపుల్ స్టూడెంట్స్ కి ఏ సెంటర్ లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎలాగా స్కామ్ అయింది అన్నది దే కెనాట్ ప్రూవ్. అండ్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ సచ్ ఇన్స్టెన్స్ ఆల్సో యాజ్ ఆఫ్ నౌ. ఏదైనా ఉంటే ఈ పాటికి బయటకు వచ్చేవి. సో వీళ్ళు అది మేనేజ్ చేసుకుందాం అని అనుకుంటున్నారు. కాకపోతే క్రెడిబిలిటీ ఆఫ్ ఎన్టీఏ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బాగా పడిపోయింది. రేపొద్దున ఏ చిన్న డీవియేషన్ వచ్చినా చూసారా, ఈ ఎన్టీ అంతా ఇదే పనులు చేస్తుంటారు, అవకతవకలు స్కామ్స్ చేస్తుంటారు. ఆ ఎన్టీఏ ఇన్స్టిట్యూషన్ క్రెడిబిలిటీ అంతా ఫర్ ఫ్యూచర్ ఇయర్స్ కూడా వాళ్ళు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా, నాట్ జస్ట్ నీట్, జేఈ మెయిన్ తో కూడా అదే ప్రాబ్లం వస్తుంది, సియుఈటీతో కూడా అదే ప్రాబ్లం వస్తుంది. ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా ఇదే ప్రాబ్లం. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ అన్ ఆల్ ఇండియా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కైండ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ కండక్టింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఎందుకంటే ఇండియన్స్ కి దిస్ ఇస్ అ కెరియర్ మేకింగ్ కైండ్ ఆఫ్ అన్ ఎక్సర్సైజ్. సో లాట్ ఆఫ్ ఎమోషన్స్ గెట్ అటాచ్ టు ఇట్. చాలా మంది కష్టపడి చదువుతూ ఉంటారు. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ మీన్స్ బియాండ్ దేర్ మీన్స్ ఇన్వెస్ట్ చేసి కోచింగ్ సెంటర్ పంపించి, కోటాకి పంపించి, అక్కడ పంపించి, ఇక్కడ పంపించి, వాళ్ళు ఉన్న ప్రాపర్టీస్ అన్ని అమ్ముకొని పిల్లల్ని పెట్టి చేస్తారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ అటాచ్ టు దిస్. ఇది మంత్రి గారు కానీ, ఎన్టీఏ కానీ, గవర్నమెంట్ లో బ్యూరోక్రాట్స్ కానీ వాళ్ళంతా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్, చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చాలా విజ్డమ్ ఉన్న వాళ్ళు, అలా కొట్టి పడేయకుండా వీ హ్యావ్ టు అడ్రస్ దట్ కన్సర్న్. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఎన్టీఏ హ్యాస్ టు డూ ఈస్ టు షేర్ ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు వాళ్ళు అందులో చాలా ఫెయిల్ అయ్యారు. అండ్ దే కంటిన్యూ టు డూ ద సేమ్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రేస్ మార్క్స్ ఇచ్చినప్పుడు, అండ్ గ్రేస్ మార్క్స్ వాళ్ళంతటి వాళ్ళు ఇవ్వలేదు. లెట్ us బి ఫేర్ టు ఎన్టీఏ ఆల్సో. ఏమైంది, ఈ 6 సెంటర్స్ లో స్టూడెంట్స్ కోర్టులకు వెళ్ళారు. కోర్ట్స్ హావ్ ఇన్స్ట్రక్టెడ్ ఎన్టీఏ చెప్పండి, వీళ్ళకి టైం ఇవ్వలేదు, వీళ్ళకి కరెక్ట్ గా టైం ఇవ్వలేదు, ఏం చేయదలుచుకున్నారు. అప్పుడు ఇన్ రెస్పాన్స్ టు దట్ ఎన్టీఏ హ్యాస్ గివెన్ ఈ గ్రేస్ మార్క్స్ సొల్యూషన్ తో వచ్చారు. దానికి కూడా ఏదో ఒక ప్రాతిపదిక దే సెడ్ ఓకే, ఆ జడ్జ్మెంట్, సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ 2018 జడ్జ్మెంట్ వాడుకొని చేసేమన్నారు, బానే ఉంది. కానీ వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అంటే, ఈ రిజల్ట్ వచ్చే ముందర ఆ రిజల్ట్స్ తో పాటు మేము ఇంతమందికి గ్రేస్ మార్క్స్ ఇచ్చాము, ఈ 1563 స్టూడెంట్స్ వాళ్ళ యాక్చువల్ మార్క్స్ ఇంత, ఈ ఫార్ములా ఇలా వాడాము, ఆ ఫార్ములా ఏంటి, గ్రేస్ మార్క్స్ ఎంత వచ్చాయి, దానివల్ల ఇంత వచ్చింది అని చెప్పుంటే మనకి ప్రాబ్లం ఉండేది కాదు. ఇంత వైడ్ స్ప్రెడ్ స్ట్రగుల్, వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ అన్నవి వచ్చేవి కాదు. అది చేయలేదు. అదే విధంగా మేము కమిటీ పెట్టాము, ఆ కమిటీ విల్ రీఎగ్జామిన్ అని చెప్పారు. ఎవరో అడిగారు ప్రెస్ రిపోర్టర్ అడిగాడు, ఎవరుంటారు ఈ
ఈ కమిటీలో ఉంటే అది అవసరం లేదు చెప్పక్కర్లేదు అన్నారు. దిస్ ఇస్ టూ మచ్. ఎందుకంటే రేపొద్దున ఒక ఆర్టీఐ ఎంక్వైరీ పెడితే, ఆర్టీఐ క్వెరీ పెడితే వాళ్ళు తప్పకుండా వాళ్ళు దే హ్యావ్ టు కమ్ బ్యాక్, ఈ ఫలానా వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు అడిగే బదులు వీళ్ళే చెప్పొచ్చు కదా, అదేం స్టేట్ సీక్రెటా, దానివల్ల ఏమైనా ఎనీథింగ్ ఎన్టీఐ ఇస్ గోయింగ్ టు లూజ్? ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఎన్టీఐ యాటిట్యూడే ఇందులో కరెక్ట్ గా లేదు. అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ ఉన్నప్పుడు ఎన్టీఏ హ్యాస్ టు కమ్ అవుట్ క్లీన్. ఏం చేయొచ్చు? వాళ్ళు కపుల్ ఆఫ్ థింగ్స్ చేయొచ్చు. ఒకటి, ఇప్పుడు 4,500 సెంటర్స్ ఆల్ ఇండియా ఉన్నాయన్నారు. సో సెంటర్ వైజ్ మార్క్స్ ఎలా వచ్చాయో పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ప్రతి సెంటర్ లో మార్క్స్ ఎలా వచ్చాయి పెట్టండి. మీరు 24 లక్షల మందికి పెట్టలేకపోతే అట్లీస్ట్ సెంటర్ వైజ్ గివ్ సమ్ స్టాటిస్టిక్స్. సెంటర్ వైజ్ ఈ సెంటర్ ఫలానా సెంటర్ లో యావరేజ్ మార్క్స్ ఇంత వచ్చాయి, 700 మించి ఇంతమంది వచ్చారు, 650 మించి ఇంతమంది ఉన్నారు, 600 మించి ఇంతమంది ఉన్నారు, 550 మించి ఇంతమంది ఉన్నారు, 500 మించి ఇంతమంది. జస్ట్ గివ్ సమ్ ఐడియా. సో ఈ సంవత్సరంది ఇవ్వండి, లాస్ట్ ఇయర్ది కూడా ఇవ్వండి. సో దాట్ మనకి ఏదైనా డీవియేషన్ ఉంది, ఎక్కడైనా గోటాలా అయింది, ఎక్కడైనా పేపర్ లీక్ అయింది, ఎక్కడైనా స్కామ్ అయింది, ఇప్పుడు గోద్రా లాంటి స్కామ్ అయింది, అన్యూజువల్ గా మార్క్స్ పెరిగాయా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఆర్ ఈ ఇయర్ కూడా వేరే సెంటర్స్ తో కంపేర్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో దిస్ ఇస్ సింపుల్ థింగ్ దట్ దే కెన్ డూ. అది వాళ్ళ చేతిలో ఉన్న పని. రేపొద్దున సుప్రీం కోర్టులో ఆర్గ్యూ చేసి ఒక బెస్ట్ లాయర్ ని తీసుకొచ్చి వాళ్ళ మీద ఖర్చు చేసే బదులు అది ఎలాగో చేయాలి. దాంతో పాటు ఇది, ఎందుకంటే రేపొద్దున ఎవరైనా ఆర్టీఐ క్వెరీ పెడితే తప్పకుండా ఎన్టీఏ హ్యాస్ టు గివ్ దిస్ రెస్పాన్స్. సో వాళ్ళెవరో ఆర్టీఐ ద్వారా చేసే బదులు వీళ్ళే ముందుకు వచ్చి ఇది చెప్తే పీపుల్ విల్ బి సాటిస్ఫైడ్. ఎందుకంటే ఈ రకమైన మార్క్స్ ఇన్ఫ్లేషన్ కి దేర్ కెన్ బి ఓన్లీ 2 reasons. One reason is that the paper is easy this time. People have scored more marks. It has become more competitive. Competition ఎక్కువైంది. Of course 3 లక్షల మంది ఎక్కువ మంది రాశారు, పేపర్ ఈజీగా ఉంది, అందుకోసం ఎక్కువ మార్కులు వచ్చాయి. దట్ ఈస్ వన్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎక్స్ప్లెనేషన్. రెండో ఎక్స్ప్లెనేషన్ చాలా మంది స్టూడెంట్స్ నమ్ముతున్నది ఏంటంటే పేపర్ లీక్ అయిపోయింది, పేపర్ లీక్ అవడం వల్ల కొంతమంది అన్యూజువల్ గా ఇదంతా పెరిగింది అన్నది రెండోది. సో అలాంటప్పుడు ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఎవరి మీద ఉంది? టు క్లియర్ ది ఎయిర్. రెస్పాన్సిబిలిటీ, ది ఓనర్స్ ఈజ్ ఆన్ ఎన్టీఏ. సో ఎన్టీఏ వాళ్ళు చేయాలి. అదే విధంగా ఇంటర్మీడియట్ మార్క్స్, అదే 11th and 12th మార్క్స్ అండ్ ఎన్టీఏ నీట్ లో ఉన్న మార్క్స్ కోరిలేషన్ ఒకటి పబ్లిక్ గా పెట్టాలి. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది కోరిలేషన్, ఈ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. లాస్ట్ ఇయర్ 12th క్లాస్ మార్క్స్ ఎలా ఉన్నాయి అండ్ నీట్ మార్క్స్ ఎలా వచ్చాయి, వాట్ ఈస్ ద కోరిలేషన్ లాస్ట్ ఇయర్, వాట్ ఈస్ ద కోరిలేషన్ దిస్ ఇయర్. ఎందుకంటే కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఎవరో అమ్మాయి ఫెయిల్ అయింది కానీ ఇక్కడేమో 705 మార్క్స్ వచ్చాయి. సో రావచ్చు, 1 or 2 ఎక్సెప్షన్ కేసెస్ మే బి దేర్, కానీ జనరల్ ట్రెండ్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది. ఇట్ మే టేక్ సమ్ టైమ్, బట్ ఇవన్నీ ఈ రోజు ఇంత కంప్యూటర్ టెక్నాలజీ ఉంది, విత్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ దే కెన్ డూ దట్. సో July 8th వరకు వెయిట్ చేయకుండా పబ్లిక్ డొమైన్ లో ఇవన్నీ పెడితే జనాలు దే విల్ సీ. అండ్ ఇఫ్ రియలీ దేర్ ఇస్ అన్యూజువల్, there is a deviation, unusual గా ఏమైనా ట్రెండ్స్ ఉన్నాయి అంటే ఇట్స్ అ స్కోప్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఇన్ఫాక్ట్ ఈ మన లాయర్స్ కూడా ఎవరైతే ఈ పిటిషన్స్ ఆర్గ్యూ చేస్తున్నారో ఏదో సిబిఐ ఇన్వెస్టిగేషన్ రీటెస్ట్ అనకుండా, ఓకే సుప్రీంకోర్టు అయితే రీటెస్ట్ కి అయితే మొగ్గు చూపదని నా అభిప్రాయం. వాట్ దే షుడ్ ఆస్క్ ఇస్ అట్లీస్ట్ ఈ డేటా అయినా ప్రజెంట్ చేయండి. దట్ ఈస్ వెరీ రీజనబుల్ డిమాండ్. ఎందుకంటే దర్ ఇస్ నథింగ్ టు హైడ్, దెన్ ఎన్టీఏ షుడ్ షేర్ దీస్ థింగ్స్. ఈ పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, మేము చూస్తాము. వి విల్ సీ సెంటర్ బై సెంటర్, ఎగ్జామినేషన్ సెంటర్ బై ఎగ్జామినేషన్ సెంటర్ ఎలా వచ్చింది అని మనం చూస్తాము. దెన్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అన్యూజువల్ ట్రెండ్, then we can investigate. So appudu it becomes easy. In fact, lawyers should actually ask for this. CBI investigation adagachu, but CBI investigation to paatu there should be a demand on NTA to release this data. Our data anta vaal దగ్గర ఉంది, let them release that data and we will check up whether there is whether there is some unusual trends in some centers. దాని ప్రకారం మనం డిసైడ్ చేసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఎన్టీఏ హ్యాస్ టు డూ. ఇప్పుడు రూమర్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఇన్ఫర్మేషన్ లేనప్పుడు రూమర్స్ వస్తాయి. అండ్ వేర్ ఇస్ ద నీడ్? ఇన్ఫర్మేషన్ కప్పిపుచ్చడం ఎందుకు? వై ఎన్టీఏ షుడ్ డూ ఇట్? హ్యాపీగా దే కెన్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ సో దట్ పీపుల్ కెన్ మేక్ దర్ ఓన్ డెసిషన్స్. సో అదే ఒకటి ఎన్టీఏ అయితే చేయాలి. ఇన్ దిస్ కనెక్షన్ చాలా మంది కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి అడిగారు. మీరు చూస్తున్నారు కదా సిచ్యువేషన్ ఎలా ఉందో. ఈ సిచ్యువేషన్ లో కట్ ఆఫ్స్ గురించి చెప్పడం, ఎస్పెషలీ మన రాష్ట్రంలో కట్ ఆఫ్స్ గురించి చెప్పడం అన్నది రియల్లీ ఇట్స్ అ హెర్క్యూలియన్ టాస్క్. ఎందుకంటే ఈ డిస్ట్రిబ్యూషన్ అలా ఉంది. ఇప్పుడు ఇంత అడ్డగోలగా ఇంత నంబర్, ఇంత డిఫరెన్స్ ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్ నార్త్ లోనే ఇలా ఉందా,
సౌత్ లో కూడా ఇలా ఉందా, మన స్టేట్ లో కూడా ఇలా ఉందా అన్నది మనకి తెలియదు. ఎప్పుడైతే మనకి స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ వస్తుందో అప్పుడే మనం కట్ ఆఫ్ గురించి అంటే కాన్ఫిడెంట్ గా మాట్లాడండి. ఏదో గాల్లో మాట్లాడచ్చు, మే బి సపోర్టెడ్ బై ఫ్యాక్ట్స్, మే నాట్ బి సపోర్టెడ్ బై ఫ్యాక్ట్స్. కట్ ఆఫ్ కావాలి అంటే మనకి డెఫినెట్ గా స్టేట్ వైజ్, స్టేట్ లో మెరిట్ లిస్ట్ వస్తే గానీ వీ కెనాట్ టాక్ అబౌట్ ఇట్. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో మై అడ్వైస్ టు స్టూడెంట్స్, అగైన్ మళ్ళీ నేను మొదటి నుంచి నేను చెప్తున్నాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను, ఏంటంటే స్టూడెంట్స్ అన్నెసెసరీగా ఎమోషనల్ అయిపోయి ఇదేదో జూలై 8th నాడు సుప్రీంకోర్టులో ఏదో వండర్స్ అయిపోతాయి అనుకోకుండా అది అలాగే నడుస్తూ ఉంటుంది. ఎవరికైతే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో కౌన్సిలింగ్ మీద దృష్టి పెట్టాలి. ఎవరికైతే సీట్ రాదో వాళ్ళు రిపీట్ చేయదలుచుకుంటే ఇమ్మీడియట్ గా టైం వేస్ట్ చేయకుండా ఆ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ ప్రిపరేషన్.